హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మా బ్రదర్ అండ్ మా ఫ్రెండ్స్ మేము నలుగురు కలిసి పెద్ద తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, మేము ఏ ట్రైన్కి వెళ్ళాం, ఎప్పటికి రీచ్ అయ్యాం, ఏంటి అనేది టోటల్ ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది టూ పార్ట్స్ కింద అయితే స్ప్లిట్ చేస్తాను ఈ వీడియోని. సెకండ్ పార్ట్ అంతా ఓన్లీ పర్టికులర్గా నేను టెంపుల్ రిలేటెడ్గానే చెప్తాను. ఇది జస్ట్ జర్నీ అంతే. జర్నీలో ఏ ట్రైన్కి వెళ్ళాం ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ అయితే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టాపిక్. మేమైతే ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి మా ఊరు నుంచి బైక్ మీద అయితే ముగ్గురు భీమవరం అయితే స్టేషన్కి రీచ్ అయ్యాం. సో స్టేషన్కి రీచ్ అయిన అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా ట్రైన్కి ఒక 10 minutes టైం పడుతుంది అని చెప్పి. సో మేము అలా కూర్చున్నాం. ఇలా అయితే లోకల్ ట్రైన్ అయితే వచ్చిందనమాట. అలాగా ఆ ట్రైన్లోంచి మేము సైడ్ నుంచి చూస్తూ ఏంటి ఇక్కడ దిగుతారా ఆగుతారా ఏంటి అనేది డిస్కషన్ మేము సరదాగా చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా స్టేషన్ అంతా మధ్యాహ్నం టైం కాబట్టి మీకు అయితే ఖాళీగా ఉంది. సో మాటల్లోనే మనం బుక్ చేసుకున్న వందే భారత్ అయితే ట్రైన్ మనం డైరెక్ట్గా నరసాపురం నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళే రైలు ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో ఆ ట్రైన్ అయితే మనం బుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మన స్టాప్ వచ్చేసి భీమవరం నుంచి రేణిగుంట వరకు మనం అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ అనేది చేయబోతున్నాం. సో ముగ్గురు అయితే భీమవరంలో అయితే జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకొకడు వచ్చి విజయవాడలో అయితే మాతో పాటు మా ఫ్రెండ్ అనేది మిడిల్లో జర్నీలో అయితే జాయిన్ అవుతాడు అనమాట. సో ఇంక లేట్ చేయకుండా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇది సెకండ్ స్టాపే కాబట్టి మీకు ట్రైన్ అయితే చాలా స్పేసెస్ ఖాళీగానే ఉంది, ఇంకేమీ ఫిల్ అవ్వలేదు. సో స్టార్ట్ అయిన వెంటనే అయితే మనకి స్నాక్స్లోకి ఏంటంటే ఒక మూందాల్ టైప్లో ఒక మిక్చర్, నెక్స్ట్ వచ్చి ఒక టీ ప్రీమిక్స్ పౌడర్, ఇంకోటేమో మనోజ్ ఏమో ట్రైన్కి వెళ్ళి బిజీగా ఉన్నాడు. మా వాడ ఫోను, ఒక సమోసా, ఒక మూందాలు, ఒక మిక్చర్ టైప్లో ఉంది, అది ఇవ్వడం జరిగింది. స్నాక్స్ స్లోగా అయితే స్నాక్స్ కొట్టేసే టైంకి ఇంకా ఆక్యుడ్ ఆల్మోస్ట్ ఉండి అయితే ఇంక వెంటనే స్కిప్ అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా మనోడు ఎక్కిన వెంటనే అయితే ఎరక్కొడే వెంటనే ఉండేది క్రాస్ చేసేసాం. సో నెక్స్ట్ వచ్చి ఆక్విడ్, ఇది ఆక్విడ్ స్టాప్ కూడా ఆల్రెడీ ఆక్విడ్ రైల్వే స్టేషన్ కూడా మేమైతే స్కిప్ చేసేసాం. ఇంకా నియర్ బై ఇది ఆల్మోస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీకు ఓన్లీ 5 or 6 స్టాప్స్లో మాత్రం ఆగుద్ది, ఇంక్లూడింగ్ రేణిగుంట వరకు కూడా. ఓన్లీ ఫస్ట్ వచ్చి నరసాపురం, తర్వాత భీమవరం, తర్వాత వచ్చి గుడివాడ, తర్వాత విజయవాడ, తర్వాత ఒంగోలు, ఇలా సమ్ రేర్ కొంచెం ఎక్కువ ఎక్కడైతే క్రౌడ్ అనేది పుల్ అవుతూ ఉంటారో అలాంటి మేజర్ స్టాప్స్ మాత్రమే ఈ ట్రైన్ అయితే స్టాప్స్కి మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఆక్విడ్ కూడా అయితే మేము చాలా ఈజీగా స్కిప్ చేసిన తర్వాత హాట్ వాటర్ పట్టుకుని వచ్చాడు మనోడు. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఆ ప్రీమిక్స్ మిక్స్ చేసుకుంటున్నాను నేను. హాట్ వాటర్లో ప్రీమిక్స్ మిక్స్ చేసుకుంటే కొంచెం మనం నార్మల్గా మిల్క్తో తాగితే ఉన్న ఫ్లేవర్ లేదు, నార్మల్గా ఉంది, ఏదో హాట్ వాటర్తో తాగినట్టే ఉంది. కొంచెం ఏంటంటే పౌడర్ మొత్తం మిక్స్ చేసుకుంటే పర్వాలేదు. వీళ్ళిద్దరూ మా పక్కన ఎడాబెడా కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ మా మనోజ్ ఏమో కాఫీ తీసుకుంటానని ఆ ప్యాకెట్ తీసేసి రిటర్న్ ఇచ్చి, సో ఆ స్టిక్తో నేనైతే మొత్తం పౌడర్ అంతా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత ఒక సిప్ వేద్దామని చెప్పి చూసా. ఇదిగోండి, ఇదే ప్రీమిక్స్ పౌడర్, టీ పౌడర్ ప్రీమిక్స్. ఓకే, నా బ్రదర్ అయితే వెనకాల నుంచి కామెంటరీ చూడండి. వీడియోలో చెప్పమంటున్నాడు ఆ ప్రీమిక్స్ పౌడర్తో టీ అంటే ఎవరో తాగొద్దని. సో ఇంకా జర్నీ అయితే చాలా సాఫ్ట్గా, సైలెంట్గా, క్లీన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ దాకా అయితే మనం ఆల్మోస్ట్ ఇక్కడ ట్రైన్లో అయితే చాలా తక్కువ క్రౌడ్తో అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. కానీ మంచి లగ్జరీ జర్నీ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
వందే భారత్ ట్రైన్లో మన జర్నీ అనేది ఎంతవరకు ట్రావెల్ చేసాం అనేది అయితే మనకు అది తెలియదు. ఓన్లీ కేవలం మనం ఏ కార్లో ట్రావెల్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట. సేమ్ ఆ చైర్ కార్ కాబట్టి ప్లస్ చైర్ కార్ ఎక్కి కూర్చోవడమే ఇంకంతే. ఆ విండో కూడా గ్లాస్ విజ్డమ్ కోచ్ టైప్లో ఉంటుంది. మీకు అవుట్ సైడ్ జరిగేది అంతా చూస్తూ జర్నీ అనేది చేయొచ్చు. సో మాట్లాడుకుంటూనే స్లోగా గుడివాడ దాకా రీచ్ అయిపోయాం. గుడివాడ సెంటర్ ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఈ పార్ట్ 2లో అయితే ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా నా దర్శనం టికెట్ల గురించి, నేను ఎక్కడ స్టే చేశాను, కొండపైన రూమ్ అనేది నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది కంప్లీట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను పార్ట్ 2 వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పర్టికులర్గా నేను ట్రైన్ ట్రావెలింగ్ ఎలా ట్రావెల్ చేశాను, ఇక్కడ నేను తిరుపతి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే అనేది చేశాను ఏంటనేది ఓన్లీ ఈ వీడియోలో అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మేమైతే ఫైనల్గా గుడివాడ అయితే రీచ్ అయ్యాం. గుడివాడ ఆల్మోస్ట్ ట్రైన్ స్పీడ్ వచ్చి 100 యావరేజ్ అయితే 90 to 110 బిలో మధ్యలో అయితే కొంచెం నియర్ బై స్టేషన్ దగ్గర ఉన్న చోట అయితే మెయింటైన్ అవుతూ ఉంది. స్టాప్ అయితే లేకపోతే కనుక మినిమం 110 నుంచి 130 మెయింటైన్ అవుతుంది. నేను ఆ క్లిప్ తీసాను కానీ అది కొంచెం షేక్ అవ్వడం వల్ల అయితే ఈ వీడియోలో నేను అది చూపించట్లేదు. అప్లోడ్ చేసింది కొంచెం షేక్ అయింది. ఆ షేక్ అవ్వడం వల్ల బ్లర్ అయిపోయింది అనమాట ఆ స్పీడ్ అనేది. ఇంకా మనం ఎక్కడైతే నియర్ బై స్టేషన్ దగ్గరికి వచ్చాం అక్కడి నుంచి సిటీ స్టేషన్ ఎంటర్ అయ్యి వెళ్ళేలోపు ఇంకా స్లోగానే కంటిన్యూ అవుతున్నాడు మనోడు. ఫైనల్గా మనం అయితే గుడివాడ ఎంటర్ అయిపోయాం. గుడివాడ దగ్గర కూడా అయితే పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. ఓన్లీ జస్ట్ నార్మల్గా 1 to 2 అలా కోచ్కి వచ్చి 1 to 2 మెంబర్స్ మాత్రమే ఫిల్ అవుతూ వచ్చారు గుడివాడ దాకా. మా ఫ్రెండ్ అయితే ఎవరైతే విజయవాడలో ఎక్కాలి అని అన్నాను నేను వీడియో స్టార్టింగ్లో, తనైతే చెప్పాడు అనే చాలామంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వందే భారత్ కోసం అని. సో మేమైతే ఫైనల్గా గుడివాడ అనేది సిటీ క్రాస్ చేసాం. విజయవాడ ఎంట్రన్స్ దాకా అయితే వచ్చాం అనమాట. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే నా ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియో ఛానల్ రీమోడిఫై చేసి కొంచెం వ్లాగ్ టైప్ కంటెంట్ అయితే డెవలప్ చేద్దాం అయితే చూస్తున్నాను ఇదే కంటిన్యూగా. సో ఏదైనా మిస్టేక్ అనేది జరిగితే కొంచెం దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కామెంట్ రూపంగా నాకైతే చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఫర్దర్గా వీడియోలో నేను డెవలప్ అయితే చేసుకుంటాను. సో ఇంకా కెమెరా వైజ్గా కూడా నేనైతే చాలా చేంజెస్ అనేది చేస్తాను అనమాట ఫర్దర్గా వచ్చే వీడియోస్లో. ఈ వీడియోకి ఏమన్నా నెగిటివ్గా కానీ డ్రాబ్యాక్ కానీ ఏమైనా ఉంటే నాకైతే మీ నుంచి నాకు ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. కంపల్సరీ నేనైతే పాజిటివ్ సైడ్ తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాటల్లోనే మనమైతే విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇక్కడి నుంచి స్లోగా వెళ్తూనే ఉన్నాడు మనోడు. సిటీ టు సిటీ ఎంటర్ అయ్యేలోపు ఆల్మోస్ట్ సిటీ అవుట్కట్స్కి వచ్చేసాం. ఆన్ టైం కన్నా ముందు వచ్చాం అనేటప్పటికే అక్కడ స్టేషన్లో ఉన్న క్రౌడ్ బేస్ చేసుకుని మన ట్రైన్ అనేది ఆగాల్సి వస్తుంది. ఆగుతూ ఏం కాదు, వేరే ట్రైన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా వెళ్తుంది. అవి అయితే స్టాప్లో ఆగిపోతే మనోడైతే ఇంకా నాన్ స్టాప్ కంటిన్యూ అవుతూ. మనమైతే మేజర్ స్టాప్ అయిన విజయవాడ జంక్షన్ అయితే మనం రీచ్ అయ్యాం అనమాట. సో ఇక్కడ క్రౌడ్ అనేది ఎంత పుల్ అవుతారని అయితే మనం చూద్దాం. విజయవాడ
స్టేషన్ అంతా ఖాళీగా ఉన్నట్టుందేంటి? ఐ థింక్ ఇక్కడ మేము లాస్ట్ టైం ఎక్కినప్పుడు కూడా వందే భారత్ మేము విజయవాడ వచ్చే ఎక్కామన్నమాట. సో ఐ థింక్ అలా దగ్గర స్టేషన్ నుంచి దగ్గర ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఎక్కే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు జర్నీ. లాస్ట్ టైం అయితే మాకు భీమవరం కానీ నర్సాపురం కానీ ఏమి నియర్ బై స్టాప్స్ ఏమి లేక మేము మా గణపవరం నుంచి బైక్ వేసుకుని విజయవాడ వచ్చి విజయవాడలో ఎక్కాం. ఉన్నారు రండి గట్టిగానే ఉన్నారు క్రౌడ్ అయితే. చూద్దాం ఇక్కడైనా మన ట్రైన్ ఫుల్ అవుతుందా లేదా నార్మల్గా ఉంటుందా ఏంటనేది. గట్టిగానే ఉన్నారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ నిండిపోద్ది ట్రైన్ అనుకుంటున్నాను నేను. చూద్దాం మా వాడు అన్నట్టే జరిగింది. ఎరా సతీష్ ఎక్కడున్నావు? ఓకే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ మనం ఏదైతే అనుకున్నాం ట్రైన్ విజయవాడ జంక్షన్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. కోచ్కి వచ్చి 2 ఒక బిలో 5 మాత్రమే గ్యాప్ ఉండేలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ రష్గా ఉంది, గందరగోళం గజిబిజి కింద ఉంది మొత్తం. ఇప్పుడు ట్రైన్లో వచ్చాడు మావాడు కూడా. అదిగోండి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. సో నేనైతే మ్యూట్ చేసాను. ఇప్పుడు వచ్చేసాడు డైరెక్ట్గా ఆ కోచ్లోంచి మా ఈ సీట్ దగ్గరికి వచ్చాడు బిడ్డ. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయితే అవుతుంది. ఇంకా మనం విత్ ఫుడ్తోనే బుక్ చేసాను టికెట్, ఇంక్లూడింగ్ దీంట్లో ఫుడ్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఫుడ్ ఏంటి, ఎలా ఉంది, టేస్ట్ వరకు ఏంటనేది. ఇంక లైట్ ఫెయిల్యూర్ అయిపోతే ఇంక నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి కూడా వీడియో ఉండదు. ఎందుకంటే అసలే ఇది గ్లాస్ అనేది కొంచెం లైట్గా బ్లర్గా ఉంది. అనుకుంటూనే ఉన్నాం, ఫుడ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ టైం వచ్చి 7 అవుతుంది, 7:30 అవుతుంది అంతే. ఫుడ్ అయితే వచ్చింది మనకి. ఫుడ్ అంటే ఒక 2 పుల్కా, 2 రోటీ, ఒక పెరుగు ఐస్ క్రీమ్ ఒకటి, నెక్స్ట్ పన్నీర్ కర్రీ, నెక్స్ట్ అది వచ్చి పొటాటో ఫ్రై. దాంట్లో వచ్చి రైస్ ఉందన్నమాట. ఈ వరకు లాస్ట్ టైం నేను ఎక్కినప్పుడు అయితే బగారా రైస్ ఇచ్చాడు, ఇప్పుడైతే ప్లెయిన్ వైట్ రైస్ ఇచ్చారనమాట. అదే డిఫరెన్స్, మిగిలినంతా సేమ్ టు సేమ్. ఫైనల్గా అయితే మనం ఆ తిరుపతి గడ్డ మీద అయితే కాల్ పెట్టేసాం. ఫుడ్ తిన్నాం ఒక అరగంట ఆల్మోస్ట్. అన్న టైం కన్నా ఒక 10 minutes ఫాస్ట్గానే వచ్చాం. ఇంక దిగాం. అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటో. మీరు ప్రతిదీ కూడా ర్యాపిడ్ అనేది చెక్ చేసుకోండి. అక్కడ ఉన్న వాల్యూకి బయట ఉన్న ఒక 50, ఒక 20 అటు ఇట్లో అయితే బయట మాట్లాడుకుని వెళ్ళిపోండి. అన్నోన్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది ఎక్కువ చెప్తారు. అది ఏ బిజినెస్ అయినా కామనే. మన అన్నోన్ ప్లేస్కి వెళ్ళామనేది అప్పటికి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఫ్లైఓవర్ నైట్ లుక్ చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న నైట్ వ్యూ అయితే లైటింగ్ ఎక్సలెంట్గా ఉంది, చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది ఫ్లైఓవర్. ఫైనల్గా మేము ఇక్కడి నుంచి అయితే ఆటో ఎక్కి డైరెక్ట్గా సిటీలోకి అయితే వచ్చి మేము రెగ్యులర్గా ఎప్పుడు దిగే ఒక హోటల్లోకి అయితే మేము వెళ్ళామన్నమాట. సో ఫ్రెండ్స్ మేము ఫైనల్గా అయితే హోటల్లోకి అయితే స్టే అనేది మెయిన్ అయితే అంతే ఫ్రెండ్స్. మేము ఏ హోటల్లో స్టే చేసాం ఏంటి రివ్యూ అనేది మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.